రైట్, వెల్కమ్ టు రాజ్ న్యూస్ ఫేస్ టు ఫేస్ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ నాయకులు, ఆనాడు పటోళ్ల ఇందరెడ్డిపై పోటీ చేసినటువంటి వ్యక్తి, అయోధ్య రామమందిరం కోసం జైలుకు వెళ్ళినటువంటి రామభక్తుడు, ఆయనే తోక అంజన్ కుమార్ గౌడ్ ప్రస్తుతం మనతో ఉన్నారు. వెల్కమ్ చేద్దాం సార్. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నా. రైట్, మా మొదటి ప్రశ్న, 40 సంవత్సరాలుగా పార్టీ మారకుండా సుదీర్ఘంగా బీజేపీ పార్టీలోనే ఎలా కొనసాగుతున్నారంటే ఏం చెప్తారు? ఈ భారతీయ జనతా పార్టీ ద్వారా మా జీవితాన్ని భరతమాతకి అంకితం చేసినాం కాబట్టి ఏ యొక్క పదవుల కోసమో పవర్ కోసమో మాకు వాటి వెంబడి పోయే ఆలోచన లేదు. కాబట్టి ఈ విధంగానే ఈ పార్టీ ఈ సిద్ధాంతం ద్వారానే ఈ భరతమాత సేవలో పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నటువంటి వ్యక్తులు. రైట్, బీజేపీ పార్టీలో పనిచేసుకుంటూ కనీసం మీరు పెళ్లి కూడా చేసుకోలేనేసి బయట టాక్. అది విధి నిర్ణయం. అది ఎందుకు అట్లా? అది విధి నిర్ణయం. ఎవరికైనా దేవుడు ఎవరిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆ విధంగా ఉపయోగించుకుంటాడు. ఒక కత్తి ఉంటుంది, అది రకరకాలుగా ఉపయోగపడుతుంది. మా జీవితం ఈ దేశం కోసం ఏ విధంగా ఉపయోగపడాలనో ఎట్లా ఉపయోగపడాలనో ఆ శ్రీరాముడికి తెలుసు. ఆయన ఏది చెప్తే అదే చేస్తున్నాం. మేము పార్టీకి భక్తులు అయిపోయారా? భక్తులు అంటే ఓన్లీ భక్తులం కాదు, భక్తి శక్తి యుక్తి అప్పుడే రక్తి కడుతుందని చెప్పి మేము నమ్ముతాం. రైట్, బీజేపీ పార్టీ అంటే ఒక మతతత్వ పార్టీ అనేసి బయట ప్రచారం జరుగుతుంది. అది మూర్ఖులు అనుకునేటటువంటిది. ఎందుకు అలా భారతీయ జనతా పార్టీ దేశం కోసం, ఈ దేశ జాతి కోసం, ఈ దేశ భవిష్యత్తు ధర్మం కోసం పనిచేసేటటువంటి పార్టీ. ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ ప్రజలందరూ కూడా భారతీయులు అని చెప్పి భావిస్తున్నటువంటి పార్టీ. ఇది ఒక హిందుత్వం అనేది జీవన విధానం, కానీ అది మతం కాదు. అంటే బీజేపీ పార్టీ హిందువులను కూడా 2 రకాలుగా విభజిస్తారు. ఒకటి రాముడిని పూజించే వారిని ఒక తీరుగా చూస్తారు బీజేపీ పార్టీలో, మిగతా ఎల్లమ్మనో పుల్లమ్మనో మిగతా పోచమ్మనో వాళ్ళను పూజించే వాళ్ళను ఇంకో తీరుగా చూస్తారనేసి బయట టాక్. నిజమేనది? అది ఏమనుకుంటారంటే దేవుడు చాలామంది ఉన్నారు అనుకునే వాళ్ళది. అది కానీ భగవంతుడు చెప్పిండు, నేను ఒక్కనే వివిధ రూపాల్లో ఉంటాను చెప్పిండు. ఏ రూపంలోనే ఉండొచ్చు. అందుకే శాస్త్రం ఏం చెప్తుందంటే ఈ దేశంలో 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు అని చెప్తున్నారు. ఎవరిని పూజించినా అది చెందేది ఒక్కడికి మాత్రమే. ఎందుకు మరి బీజేపీ అంతమంది బీజేపీ ఏం చెప్పలే, అంతమంది దేవుళ్ళున్నా కూడా బీజేపీ పార్టీ శ్రీరాముడిని మాత్రం ఎందుకు పట్టుకొని కూర్చుంటారు? ఏం పట్టుకోలేదే, శ్రీరాముడు ఏం పట్టుకోలేదే. ఇంకో రాముని అయోధ్య రామ మందిరం డెవలప్మెంట్ చేసినట్టు, అయోధ్య రామ మందిరం డెవలప్మెంట్ చేసినట్టు మిగతా దేవుని గుళ్ళు ఎందుకు డెవలప్మెంట్ చేయాలి? చేస్తాం కదా. మొన్న కాశీ విశ్వనాథ్ ఉంది చేసినాం కదా. మొన్న మధ్యప్రదేశ్లో ఎవరి మన భైరవనాథ్ టెంపుల్ చేసినాం కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కిషన్ రెడ్డి ఏం చేసిండు? కేంద్ర మంత్రి ఉండి చాలా చేసిండు. కేంద్ర ప్రభుత్వం ద్వారా చేయవలసిన పనులన్నీ శక్తి వంచన లేకుండా చేసినటువంటి వ్యక్తి. ఈ రాష్ట్రంలో వివిధ పార్టీలు వివిధ ప్రభుత్వాలు ఉన్నప్పటికంటే ఈ రాష్ట్రం నుంచి క్యాబినెట్ మంత్రిగా భారతీయ జనతా పార్టీకి ఆయన శక్తి వంచన లేకుండా ఎక్కువ పని చేసిండు ఆయన. కాకపోతే కొంతమంది అనుకుంటారు ఏంటంటే నాకు చేయలేదు అంటే ఆయన ఇల్లీగల్ యాక్టివిటీ చేయడు కాబట్టి నాకేం చేయలేదు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. నేను అన్నది గుళ్ళ డెవలప్మెంట్ బల్ల డెవలప్మెంట్ ఏం చేసిండు? గుళ్ళు డెవలప్మెంట్ బళ్ళు డెవలప్మెంట్ అది కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తే తప్పకుండా. కేంద్ర ప్రభుత్వం తరపున తెలంగాణ రాష్ట్రంలో ఏ గుడైనా నిర్మిస్తుర్రా? అయోధ్యలో రామ మందిరం నిర్మించినట్టు భద్రాచలంలో రాముడు. ఈ దేశంలో రామాలయం తప్ప ఒక ఏది కాశీ తప్ప ఇంకేమైనా గుళ్ళు నిర్మాణం చేసిండ్రా? ఏవైతే జాతీయ అంటే ఈ దేశం మొత్తానికి పనికొచ్చేటటువంటి టెంపుల్స్ ఏమన్నాయో బీజేపీ పార్టీకి భద్రాచలం కనపడదా? కనిపిస్తుంది. ఎందుకు డెవలప్మెంట్ చేస్తుంది కేంద్రం నుంచి? అది కూడా చేస్తాం. ఎప్పుడు చేస్తారు? తప్పకుండా దానికి టైం వస్తుంది. మాటలకే పరిమితమైంది. అది తప్పు. మాటలు రానటువంటి వ్యక్తులు అనుకుంటే ముచ్చటది. మాటలు వచ్చినోడు అన్నాడు రామాలయం, భవ్యమైన రామాలయం భద్రాచలంలో కూడా నిర్మాణం అవుతుంది. అది ఎవరి ద్వారా కావాలనో వారి ద్వారానే అవుతుంది.
అది నరేంద్ర మోడీ ద్వారా అయ్యేది ఉంది. ఆ తర్వాత వచ్చే తరంలో ఎవరి ద్వారా అయ్యేది ఉందో ఈ రామాలయం. ఏ ఒక్కడో ఈ విశ్వాన్ని, ఈ భారతదేశాన్ని నిర్మాణం చేయలే. ఎంతోమంది రాజులు నిర్మాణం చేసిండు. మీరు రామ మందిరం కోసం పోరాటం చేసి జైలు కూడా వెళ్ళారు. ఎక్కడ ఉన్న రామ మందిరం కోసం పోరాటం చేశారు, కానీ భద్రాచలంలో ఉన్న రామాలయం డెవలప్మెంట్ కావాలని మీరు తెలంగాణ బీజేపీ ఎందుకు కొట్లాడదు? మీరు ఒక్కటి అర్థం చేసుకోవాలి, అది టెంపుల్ కట్టాలని కాదు. ఆ యొక్క రాముడు 500 సంవత్సరాల నుంచి కబంధస్తాల్లో నలిగిపోయినటువంటి గుడి అది. విధర్మీయులు అక్కడ దివ్య భవ్య మందిరాన్ని అంచెలంచెలుగా కూల్చేసినటువంటి ఆ యొక్క మందిరాన్ని పునర్నిర్మాణం చేసినాం మనం. అర్థం చేసుకోవాలి, అయోధ్యలో ఉన్న రామాలయానికి భద్రాచలంలో రామాలయానికి చాలా తేడా ఉంది. అది రాముడు పుట్టినటువంటి స్థలం. దేవుళ్ళ కూడా తేడా ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. ఎందుకుండదు? నీకు నాకు తేడా లేదా? నిన్నకు ఈ రోజుకు తేడా లేదా? ఈ రోజుకు రేపుకు తేడా ఉండదా? తేడా అనేది సహజం. రైట్. 40 సంవత్సరాలుగా మీరు పార్టీ కోసం మీ జీవితాన్ని సైతం దారబోసారు. అసలు పార్టీ మిమ్మల్ని ఏం గౌరవించింది, ఏం గుర్తించింది? నాకు వజ్ర కిరీటం పెట్టాలా? ఏం చేయాలి పార్టీ? ఎందుకు కనీసం పార్టీకి నేను చేయాలా? పార్టీ నాకు చేసేది ఏంటి? నేను పార్టీకి చేయడానికి నేను పనిచేస్తున్న పార్టీకి, కానీ పార్టీ నాకేదో చేయాలంటే నాలాంటి వాళ్ళు లక్షలాది మంది భారతీయ జనతా పార్టీ తమ జీవితాలను అంకితం చేసినటువంటి కార్యకర్తలు ఉన్నారు కాబట్టే ఈరోజు భారతీయ జనతా పార్టీ మిగిలి ఉన్నది. రైట్. అదేవిధంగా కేంద్రంలో మోడీ దేశాన్ని అప్పుల కుప్పగా మార్చి అటు ఆదాని అంబానీ చేతుల్లో బందీ చేస్తారు అనేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు బలంగా విమర్శలు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? వాళ్ళు ఆలోచన చేయాలి. ఇవాళ ప్రపంచంలో అత్యంత ధనికుడు ఎవరు? వాడికి కూడా అప్పులు ఉన్నాయి. అతనికి కూడా అప్పులు ఉన్నాయి. కానీ అప్పు దేనికోసం చేస్తున్నాం? చిన్నప్పుడు అంటారు కదా, అప్పు చేసి పప్పు కూడా కాదు. డెవలప్మెంట్ కోసం ఏదైతే అప్పు చేస్తారో అది ఆ అప్పు కంటే 10 రెట్లు అభివృద్ధిలో సాధిస్తాం. కాబట్టి అప్పు చేయొచ్చు. అంటే అంత అప్పు చేసి మరి ఏం డెవలప్మెంట్ చేసారు దేశాన్ని? ఏమి డెవలప్మెంట్ అంటే కొన్ని కనిపిస్తాయి, కొన్ని కనిపించవు. నువ్వు కర్డ్ ఉంటుంది పెరుగులో, నువ్వు ఇట్లా చూస్తే నీకు అందులో పురుగులు కనిపిస్తాయా? ఏం పెట్టి చూస్తే కనిపిస్తాయి నీకు? మైక్రోస్కోప్ పెట్టి చూస్తే నీకు ఆ పెరుగులో లుకలుకలు పురుగులు కనిపిస్తాయి. అట్లా ఈ దేశం అభివృద్ధి ఏ దిశలో పోతుందని ఆలోచించడానికి ఈ దేశం ఎక్కడ అభివృద్ధి చెందుతుందో తెలుస్తుంది. అదే చెప్పండి, ఏం డెవలప్మెంట్ చేస్తుంది బీజేపీ? చాలా డెవలప్మెంట్. డిఫెన్స్కు సంబంధించింది కావచ్చు, ఆర్థిక ఉత్పత్తులకు కావచ్చు, ఒకటని కాదు, మౌలికంగా ఈ దేశం అభివృద్ధి కోసం ఇతర దేశాల మీద ఆధారపడకుండా మనమే దాన్ని తయారు చేసుకోవడం కోసం చాలా విషయాల్లో అభివృద్ధి పథంలో నడుస్తున్నది. మీరేమో డెవలప్మెంట్ అంటున్నారు, మరి గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రం రాష్ట్ర అభివృద్ధికి ఏం సహకరించలేదనేసి వాళ్ళు పచ్చి నిందలు వేసిపోయారు. దాన్ని ఏ విధంగా చూస్తారు? అది కరెక్టే కదా, నిందలేయడం కరెక్టే కదా. చేయలేదు కాబట్టి నిందలు వేసారు. నింద అంటే ఏంది? నింద అంటే మీనింగ్ చెప్పగలుగుతావా? చేయలేదు కాబట్టి నిందలు వేసారు. నింద అంటే అక్కడ లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టుగా చూపించడం. కానీ సత్యం చెప్పలే వాళ్ళు సత్యం మాట్లాడలే. సత్యం మాట్లాడడం వేరు, నింద వేయడం వేరు. నింద అంటే ఏంటంటే నువ్వేం చేయకపోయినా చేసినట్టు, చేయనట్టు అయ్యేదే నింద అంటారు దాన్ని. సార్ మీరు ఒక 10 అంశాలు చెప్పండి. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న డెవలప్మెంట్ తెలంగాణ రాష్ట్రంలో. కేంద్ర పరిధిలో ఉన్నటువంటి రైల్వేస్ కావచ్చు, హైవేస్ కావచ్చు, కేంద్ర పరిధిలో ఉన్నటువంటి డిఫెన్స్ ఫ్యాక్టరీస్ కావచ్చు, వీటన్నిటి కూడా గణనీయమైనటువంటి ప్రగతి తీసుకొచ్చింది. అదే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ సంస్థలు అయితేంది, ఎల్ఐసి కానీ ఇతర సంస్థలు కానీ ఏదైనా సంస్థలు ఉంటే ఆ సంస్థలను ప్రైవేటు రంగానికి అంటగడుతున్నాడు మోడీ అనేసి కాంగ్రెస్ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. దీనిపై మీ స్పందన ఏంటి? నువ్వు ఒక వ్యాపారం చేస్తుంటావు, అది నష్టం ఎందుకు వస్తుందో ఆలోచన చేస్తావా లేదా? నష్టం వస్తే చేస్తా, లాభం వస్తే అది కూడా చేస్తా. లాభం వస్తే ఏం చేస్తావు? ఇంకో యూనిట్ పెంచుతావు, ఇంకో కొత్త ఫ్యాక్టరీ కడతావు, ఇంకో 50 మందికి ఉపాధి కల్పిస్తావు.
నష్టం వస్తుంటే ఏం చేస్తావు? సరిదిద్దుకుంటాం. సరిదిద్దుకోవడమే మీకు ప్రైవేట్గా కనిపిస్తుంది. అది సరిదిద్దుతున్నాడు. రైట్. కేంద్రంలో నీట్ ఎగ్జామ్ పేపర్లు లీక్ అనేసి ఢిల్లీలో పెద్ద ఉద్యమం చేపడుతున్నారు నిరుద్యోగులు. ఎందుకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం అంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది? దేంట్లో? నీట్ పేపర్ లీకేజ్ విషయంలో దాని మీద ఎంక్వైరీ జరుగుతూనే ఉంది కదా, బయటికి రావాలి కదా. ఎంక్వైరీ జరగడం కాదు, లీక్గా ముందుకు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనేది క్వశ్చన్. లీక్ కావడానికి అనేది అది ఎప్పుడైనా ఎక్కడైనా, ఇక్కడ స్టేట్లో కావచ్చు, సెంట్రల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, డిఫెన్స్లో కూడా కావచ్చు, ఎక్కడైనా సరే వ్యక్తులు లాలూచిపడి, వ్యక్తులు అనేది పార్టీకి గవర్నమెంట్కు వ్యక్తికి చాలా తేడా ఉంటుంది. ఏ వ్యక్తులైతే ఆ యొక్క ఈ విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారో, ఏదైతే లాలూచి పడ్డారో, ఏదైతే అమ్ముడు పోయిండొచ్చు, లేకుంటే ఇతర విషయాల్లో వాళ్ళు లొంగిపోయి ఉండొచ్చు, వాళ్ళ మీద తగిన చర్య తీసుకుంటుంది. ఒకటి మాత్రం ఆలోచించాలి, ఎప్పుడే కానీ ఒక వ్యక్తి తప్పు చేసిండా లేదా అనేది క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే, అది పూర్తిగా నిర్ధారణ అయిన తర్వాతనే అతని మీద యాక్షన్ తీసుకోవాలి. లేకపోతే ఒక నిర్దోషి మీద యాక్షన్ తీసుకుంటే అది చాలా పెద్ద ప్రమాదం. అది ఒక దోషిని వదిలిపెట్టవచ్చు కాక, కానీ ఒక నిర్దోషిని శిక్షించడం మాత్రం మహాపాపం అవుతుంది. కాబట్టి దాని మీద ఎంక్వైరీ జరుగుతున్నది, చేస్తారు. రైట్. ఇంతకు బీజేపీ పార్టీ కల్వకుంట్ల కవితను జైలు నుంచి ఎప్పుడు బయటికి తీసుకొస్తుందంటే ఏం చెప్తారు? చట్టం. ఎందుకు బీజేపీ పార్టీ బయటికి తీసుకొస్తుందంట కదా? అది నువ్వు అంటావా? బయట టాక్. నీవు ఒప్పుకుంటావా? బయట టాక్. అది నేను బయట టాక్ కాదు, నేను అడుగుతున్నా. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేసింది. కల్వకుంట్ల కవితను బయటికి తీసుకురావడానికే బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది. అందుకే త్వరలో బీజేపీ పార్టీ కల్వకుంట్ల కవితను జైలు నుంచి రిలీజ్ చేస్తారని బయట టాక్. ఇది వాస్తవం కాదు? దేంట్లో సపోర్ట్ చేసింది బీఆర్ఎస్? దేంట్లో సపోర్ట్ చేసింది? ఎంపీ ఎన్నికల్లో మీకు సపోర్ట్ చేసిందంట. ఎందుకు సపోర్ట్ చేసి కల్వకుంట్ల కవిత బయటికి రావడం సపోర్ట్ చేసిందంట అని నువ్వు అంటున్నావు. ప్రజలు అంటారు, నేను అనట్లే. మీరు అంటున్నారు. ప్రజలు ఏమంటున్నారు? బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటైపోయింది, వాళ్ళకి అందుకే 8 సీట్లు వచ్చినాయి అంటున్నారు. మీరేమంటారు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటైంది, మీకు 8 సీట్లు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటైంది కాబట్టి వాళ్ళకి 8 వచ్చినాయి, లేకుంటే అవి కూడా రాకుండా మేము అంటున్నాం. మీరు అంటున్నదే ప్రజలు అంటున్నారు. నరం, ఈ నాలుకకు బొక్కలు నరం లేదు, అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. అది తప్పు లేదు. ఎదుటి పార్టీని విమర్శించకుండా ఆ పార్టీ అభివృద్ధి చెందదని అందరికీ తెలుసు. కాబట్టి ఎవరి మీద నువ్వు చెప్పారు కదా ఆరోపణలని, ఇవన్నీ ఆరోపణలు మాత్రమే, నిజాలు కాదు ఇవి. నిజాలు వేరు, ఆరోపణలు వేరు. రైట్. అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో చూసుకుంటే బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పట్టుమంటూ 10 సీట్లు కూడా ఎందుకు గెలవలేకపోయింది? మేము గెలిచినవనే అంటున్నాం. 10 సీట్లు కూడా ఎందుకు గెలవలేకపోయింది అంటున్నాం. మాకు ఎన్ని ఉండే? 2 ఉండే. 0 నుంచి 2, 2 నుంచి 4. ఎన్ని రెట్లు పెరిగినాం? ఇప్పుడు 8 అయింది. ఎన్ని రెట్లు పెరిగినాం చెప్పండి, మీరే చెప్పండి. ఎన్ని రెట్లు పెరిగినాం? ఎంపీలు డబల్ అయినాం. మీరేమైనా తెలుసుకోండి, అడిగటోళ్ళు. ఎప్పుడైనా అధికారం ఉండిపోతే బాధ, కానీ మేము అధికారం లేని వాళ్ళం, మేము పెరుగుతున్నాం, స్లోగా పెరుగుతాం. వచ్చే ఎన్నికలైనా ఇప్పుడు మేము 1980 ఏప్రిల్ 6 తారీఖు నాడు భారతీయ జనతా పార్టీ పుట్టింది. ఇప్పటి వరకు తెలంగాణలో ప్రభుత్వం రాలే. అయినంత మాత్రాన 80 నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు, 1953 జనసంఘం నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు పార్టీలో ఉన్నాం. ఇంకా ఏ యొక్క అధికారంలో ఏమని పార్టీలు మారినడమో, పవర్ కోసం పార్టీలు మారినటువంటి కార్యకర్తలు లేరు మా దగ్గర. ఒక్కరోజు పవర్ లేకుంటే పార్టీలు మారేటోళ్ళు ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళకి పవర్ కావాలి, పోస్టులు కావాలి. మీరు అడిగారు కదా,
40 సంవత్సరాల సంది పార్టీ నీకేం చేసిందని, 40 సంవత్సరాల నుంచి అంజన్ కుమార్ పార్టీకి ఏం చేసిండు అనేది కావాలా? పార్టీ నాకేంది, నేను ఇక్కడ ఉన్నా, మీ ఇంటర్వ్యూ నన్ను తీసుకుంటున్నారంటే అర్థం చేసుకోవాలి, నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నా కాబట్టే నన్ను మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు. రైట్, మీరే చెప్పండి, మీరు పార్టీకి అందించినటువంటి సేవలు ఎటువంటి అంటే ఏం చెప్తారు? ఏమున్నాయి, పార్టీ ఏది చెప్తే అది శిరసావించినాం, పార్టీ ఏది చెప్తే అది చేసినాం. ఇప్పటివరకు ఎన్ని పదవులు అనుభవించారు? నేను రంగారెడ్డి జిల్లాలో మొదటగా అప్పుడు అసెంబ్లీ వైజు కమిటీస్ ఉండే, నేను అసెంబ్లీకి వైజ్ కమిటీలో ఫస్ట్ చేవల్ల అసెంబ్లీకి ఉపాధ్యక్షునిగా పనిచేసిన. ఆ తర్వాత ఎంబడే 3 నెలలకే జిల్లా జనరల్ యువమోర్చా జనరల్ సెక్రటరీగా పనిచేసిన. అట్లా ఒక 3 పర్యాయాలు యువమోర్చా జిల్లా జనరల్ సెక్రటరీగా పనిచేసిన. ఆ తర్వాత బీజేపీలో జిల్లా సెక్రటరీగా 2 సార్లు, ఉపాధ్యక్షునిగా 2 సార్లు, జిల్లా జనరల్ సెక్రటరీగా 2 సార్లు, జిల్లా అధ్యక్షునిగా 2 సార్లు. ఆ తర్వాత జనగామ జిల్లా ఇన్ఛార్జిగా పనిచేసిన 3 సంవత్సరాలు. ఆ తర్వాత సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జిగా పనిచేసిన. ఆ తర్వాత మొన్న హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ఇన్ఛార్జిగా కూడా పనిచేసిన. గతంలో 94లో ఈ అసెంబ్లీ నుంచి పోటీ చేసిన. ఆ గతంలో 87, 88లో ఎంపీపీగా డైరెక్ట్ ఎంపీపీ ఉండే, అప్పుడు ఎంపీపీ కూడా పోటీ చేసిన. పార్టీ నాకు అనేకమైనటువంటి అవకాశాలు ఇచ్చింది, అనేకమైనటువంటి బాధ్యతలు ఒప్పచెప్పి ఈ బాధ్యత ద్వారా నువ్వు పార్టీని ముందుకు తీసుకుపోమని నాకు అవకాశాలు ఇచ్చింది. ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా నేను ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయకుండా పార్టీ చెప్పినటువంటి పార్టీ సిద్ధాంతం ప్రకారం, పార్టీ ఆదేశాన్ని ప్రకారం నేను పనిచేస్తూనే పోతా. 1994లో పటోళ్ళ ఇందరెడ్డి పైన బీజేపీ పార్టీ తరపున మీరు ఎందుకు గెలవలేకపోయారంటే ఏం చెప్తారు? పార్టీ బలహీనంగా ఉంది, అంతకంటే బలహీనంగా నేనున్నా. అంటే పటోళ్ళ ఎదుర్కొనే సత్తా మీకు లేదంటారు. 94లో పార్టీ రాష్ట్రంలో బలహీనంగా ఉంది, పార్టీ కంటే బలహీనంగా నేనున్నా కాబట్టి ఓడిపోయినా. మనం స్వాగతించినాం కానీ ఆరోపించలే. ఏమని? నా ఎదుటి వ్యక్తి దౌర్జన్యం చేసిండు, నా ఎదుటి వ్యక్తి డబ్బులు ఖర్చు పెట్టిండు, ఇంకేమో చేసిండు, నేను ఆరోపించలే. నేను బలహీనంగా ఉన్నా, ఓడిపోయినా. నేను బలంగా అయినప్పుడు తప్పకుండా గెలుస్తాయిడా. నేను కాదు అంటే నా పార్టీ. గత 2 సంవత్సరాల క్రితం చూసుకుంటే బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అనే విధంగా ఉండే. ఈ 2 సంవత్సరాల తర్వాత ఎందుకు బీజేపీ గ్రాఫ్ పడిపోయింది తెలంగాణ రాష్ట్రంలో? ఎందుకు పడిపోయిందంటే అంతకుముందు ఏముండే? బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ కంటే ముందు ఏమున్నది? చెప్పండి, మీరే చెప్పండి. కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ ఉన్నది. ఎప్పుడైతే కాంగ్రెస్కి వెళ్ళి గెలిచినటువంటి వ్యక్తి టీఆర్ఎస్లో పోయినరో, ఈ కాంగ్రెస్ కేసినా బీఆర్ఎస్ కేసు వేసిన ఒకటే అని చెప్పి భావన వాళ్ళకి కలిగింది. అది వాస్తవం. ఆ తర్వాత బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ పోయింది. ఈ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్కి పోయినప్పుడు ప్రజలు కూడా ఆలోచించారు, బీఆర్ఎస్కు ఆల్టర్నేటివ్గా భారతీయ జనతా పార్టీ అని. గ్రాఫ్ పడిపోవడానికి కారణాలు చెప్తున్నా. అంటే జనాలు ఏమంటున్నారు, ఎప్పుడైతే కవిత అరెస్టు అని గగ్గోలు పెట్టడం స్టార్ట్ అయిందో, చట్టం తెలిసినోళ్ళు, చట్టం తెలియనోళ్ళు ఇద్దరు కూడా కవిత అరెస్ట్ విషయంలో బాగా ఎక్కువ మంది లూజ్ టాక్ చేయడం. అసలు భారతీయ జనతా పార్టీకి కవిత అరెస్టుకు సంబంధమే లేదు. కవితకు ఆ యొక్క లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి చట్టానికి మాత్రమే సంబంధము. ఆ చట్టం ఏది చేస్తే కవిత అరెస్ట్ అవుతుందా, అరెస్టు కాదా అన్న విషయం ఆ చట్టానికి తెలుసు, ఆ చట్టాన్ని నడుపుతున్నటువంటి అధికారులకు తెలుసు. కానీ నాబోటి వ్యక్తులకు అరెస్ట్ అవుతుందా కాదా అది నాకు తెలియదు. అట్లా చాలామంది పలు రకాలుగా మాట్లాడడం వల్ల ఏదో భారతీయ జనతా పార్టీ ఈ కవితను అరెస్టు చేస్తుంది అన్నటువంటి భ్రమ ప్రజల్లో కలిగింది. అదే మైనస్ అయింది అనుకోవచ్చు. కావచ్చు, కానీ అది వాస్తవం కాదు. ఎప్పుడైనా మాట్లాడే ముందు, ఒక విషయాన్ని మాట్లాడే ముందు 100 సార్లు ఆలోచించి మాట్లాడాలి. నేను ఏం మాట్లాడుతున్నా, నా స్థాయి ఏంది, నా శక్తి ఏంది అని ఆలోచించి మాట్లాడితే
అది సబబుగా ఉంటుంది, అది మర్యాదగా ఉంటుంది, దానికి సరి అయినటువంటి ఫలితం వస్తుంది. కానీ పిట్టే కొంచెం కూతగనమన్నట్టు చట్టం నీ చేతిలో లేనిది నువ్వెందుకు మాట్లాడతావే? నీకేం అవసరం? చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది. కేవలం ఆరోపణలు అంటారు అన్న ఆరోపణలే. రైట్. బీజేపీ గ్రాఫ్ పడిపోవడానికి బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తొలగించడం అదొక కారణం అనుకోవచ్చా? చూడు, కర్ణుడి చావుకు 1,00,000 కారణాలంట. కర్ణుడు ఎందుకు చనిపోయాడు అంటే ఏం చెప్తావు నువ్వు? నిన్ననే మొన్న యూట్యూబ్లో మొత్తం కర్ణుడి చావుకు ఎన్ని కారణాలు విన్నా నేను. దాంట్లో బండి సంజయ్ కూడా ఒకటి ఉండవచ్చు, కానీ బండి సంజయ్ మొత్తం కాదు. బండి సంజయ్ కూడా ఒక కారణం ఉండి ఉండవచ్చు, కాదు అనలేను నేను. ఎస్, ఉండవచ్చు, దాంట్లో తప్పేముంది? రైట్. ఇంతకు నూతన అధ్యక్ష పదవి ఎవరు చేపట్టబోతున్నారు? మార్పు ఎప్పుడు ఉండబోతుంది? ఆల్రెడీ మీకు కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి కదా. మార్పు అనేది తథ్యం. మార్పు ఎట్లా వస్తుంది అనేది నేను చెప్పలేను, కానీ వ్యక్తికి వ్యక్తిని మధ్యన ఆ పరిస్థితులకు అనుకూలంగానే ఆ యొక్క పరిస్థితి మారుతుంది. కాబట్టి అధ్యక్షుడు మారుతాడు, కానీ కార్యకర్తలమంతా మేమే ఉంటాము. సిద్ధాంతం అదే ఉంటుంది, కార్యకర్తలు అదే పనిచేస్తారు. రాబోయే 5 సంవత్సరాల కోసం ప్రణాళిక స్టార్ట్ అవుతుంది. దాని ప్రకారం మొదటి స్టెప్ వేసుకుంటూ పోతాము. వచ్చే 5 సంవత్సరాల నాటికి, 4.5 సంవత్సరాల నాటికి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడాలన్నటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో మా యొక్క కార్యాచరణ ఆ విధంగా వచ్చే ఎన్నికల్లో సాధ్యం. ఆశాజీవులం. 80లో పార్టీ పుట్టింది, ఇది 2024, 44 సంవత్సరాలు అయింది. 4 నెలల ముందు పుట్టినట్టు పార్టీ అధికారంలోకి వస్తుంది. 44 సంవత్సరాల నుంచి రాలా. ఎందుకు? ఏవైతే వాగ్దానాలు ఉంటాయో సాధ్యం కానటువంటి వాగ్దానాలు చేసి అధికారంలోకి వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అట్లా కాదే. కాబట్టి ఇప్పుడు వాళ్ళు వాగ్దానాలు చేసి అధికారంలోకి వస్తేనేమో ఏమంటారు, వేరే రూట్లో వచ్చినట్టు అధికారంలోకి. మీరు వాగ్దానాలు చేసి మీరు అధికారంలోకి వస్తే సరైన రూట్లో అధికారంలోకి వచ్చినట్ట. నేను చెప్పిన దాంట్లో అర్థం ఉందా? 44 సంవత్సరాల నుంచి కూడా మేము అధికారంలోకి రాలే. మేము అందరికి అన్ని ఫ్రీ ఇస్తామని చెప్తే రేపు పొద్దున్నే అధికారంలోకి రాకపోవడానికి ఏమైనా అడ్డం? మీరు చెప్పిన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? ఏం చెప్తా? ఉచిత బస్సు మాత్రము మహిళలకు ఇచ్చిండ్రు. తక్కిన ఏమి ఇచ్చినావు నీ వాగ్దానాలు? ఇప్పుడు ఇది కేసీఆర్ మొత్తం ఖాళీ చేసిపోయిండు, ఇక్కడ డబ్బులు లేవు, నేనేం చేయలేకపోతున్నా అంటే అర్థం కాదు కదా. దానికి ఏమైనా అర్థం ఉందా? ఎప్పుడైనా నువ్వు అన్ని చూసుకునే వాగ్దానం చేయాలి, లేదా నీ ఉత్పత్తి పెంచుకో, నీ గవర్నమెంట్కి ఆదాయం పెంచు. అట్లా చేయకుండా నువ్వు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి నా దగ్గర ఏం లేదు, కేసీఆర్ అంతా ఖాళీ చేసిపోయిండు గత ప్రభుత్వము అంటే తప్పు కదా. అది గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా అప్పులు చేస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎందుకు తీసుకుంటుంది? ఎందుకు తీసుకోకూడదు? ఎందుకు తీసుకుంటుంది అని అడుగుతున్నా. ఎందుకు తీసుకోకూడదు? నీ చట్టంలో అట్లాంటిది ఉంది. నీ చట్ట ప్రకారం సెంట్రల్ గవర్నమెంటు తన చేతిలోకి రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారం చేతికి తీసుకుంటే గగ్గోలు ఎవరు పెడతారు? మళ్ళా మీరే కదా. మీరు గగ్గోలు పెట్టలేదా? కేసీఆర్ అవినీతికి పాల్పడ్డాడు, బీఆర్ఎస్ నాయకులు అవినీతికి పాల్పడ్డారు, కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం అవినీతి కుటుంబాన్ని మీరే కదా ఆరోపణలు చేసింది. బీఆర్ఎస్ మీరు ఆరోపణలు అంటారు, మళ్ళీ ఆరోపణలు కాదు, మీరే కదా గగ్గోలు పెట్టింది. మీ బీజేపీ నాయకులే బీఆర్ఎస్ పైన గగ్గోలు పెట్టిర్రు కేసీఆర్ అవినీతి కుటుంబం అనేసి. మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయిర్రు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసినప్పుడు అని అంటున్నా. నేను ఏమంటున్నా, వాళ్ళు అప్పుల కుప్ప చేసిర్రని నిజాలే చెప్పినము, కానీ ప్రజలు విశ్వసించలే. మేము నిజాలే ఆరోపణ చేయలే. మేము
ఆ నిజాలపైనే నేను ఎందుకు చెప్తున్నా, చర్యలు ఆరోపణలు వేరు, తీసుకోలేకపోయింది? ఆ రోజు చర్యలు తీసుకుంటే ఈ రోజు ఇదే తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారేది కాదు కదా. చర్య అంటే డిస్మిస్ చేయాలా? చర్య అంటే అవినీతిని నేనేమంటున్నా, పట్టుకోవాలి, ఈ ప్రభుత్వాన్ని అవినీతిని దించాలా? పట్టుకోవాలి కదా. రాష్ట్రపతి పాలన పెట్టాలా? మీ రాష్ట్ర ఉద్దేశం ఏంటి? పరిపాలన మా యాక్షన్ అంటే ఉద్దేశం కాదు, ఏముంటది? ప్రజల ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వం అప్పులు చేసిందనేసి బీజేపీ నాయకులే గగ్గోలు పెట్టిర్రు. ప్రస్తుతం ఇప్పుడు అప్పుల కుప్పల్లో మునిగిపోతుంది. ఇప్పుడు కూడా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం పైన గగ్గోలు పెడుతున్నారు, వాగ్దానాలు చేసి వచ్చి చేయడానికి ఏం లేకపోతే చేయ చూపిస్తారని. ఈ పరిస్థితి రావడానికి ముందే బీజేపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు బీఆర్ఎస్ పైన? కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ వచ్చి 6 మాసాలు అయ్యింది. మేము ఇంకో గగ్గోలు స్టార్టే చేయలే. టీఆర్ఎస్ఏ గగ్గోలు పెడుతుంది, మేము ఇంకా గగ్గోలు పెట్టలే. పెడతారా అయితే? పెడతాం కదా, పెడతాం. గగ్గోలు పెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దింపమని చెప్పం. ఈ చేసిన వాగ్దానాలు ఇంప్లిమెంట్ చేయమని చెప్తాం, ఆ విధంగా నడుమని చెప్తాం. నడవడంలో భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి 8 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, 8 మంది ఎంపీలు కావచ్చు, ఈ ప్రభుత్వాన్ని ప్రజలకు అనుకూలంగా వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇంప్లిమెంట్ చేసే విధంగా మాత్రమే మేము ప్రయత్నం చేస్తుంది మన భారతీయ జనతా పార్టీ. రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్రం సహకరిస్తుందా? డెఫినెట్గా చేస్తుంది. ఎందుకు ఏం మేమన్నా ఈ శత్రువా? మాకు పార్టీ శత్రువు అయినంత మాత్రాన తెలంగాణ ప్రజలు మా శత్రువులా? వాళ్ళు చస్తుంటే మేము చూస్తూ ఊరుకోవాలా? వాళ్ళకు కావాల్సిన కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు చేయవలసినటువంటి ఏవైతే సహాయాలు ఉన్నాయో, ఏదైతే వాళ్ళ కష్టాలు ఆదుకోవాల్సిన పరిస్థితి ఉందో తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుంది. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సరి అయిన పద్ధతుల్లో తప్పకుండా సహాయ సహకారాలు అందించాలి కూడా. రైట్. చివరిగా మీ కుటుంబ నేపథ్యం ఏంటంటే ఏం చెప్తారు? సోలో లైఫ్ చాలా హ్యాపీగా ఉన్నా. నాకు భగవంతుడు శ్రీరాముడు బ్యాచిలర్గానే ఉంచిండు. ఈ భరతమాతకే పని చేయమని చెప్పిండు. ఈ భరతమాత సేవలోనే చివరి క్షణం వరకు కూడా విరామం లేకుండా లాస్ట్ రోజు వరకు కూడా ఈ భరతమాత సేవలోనే తరించి నా జీవితం ధన్యం చేసుకోవాలని చెప్పి ఆ రాముని నేను వేడుకుంటున్నాను. రైట్. ఇది నాటి కార్యక్రమం చూస్తున్నాను రాజు న్యూస్. మరో గెస్ట్తో మళ్ళీ